ఏంటంటే మీకు ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కనుక రావాలి అనుకున్నట్లయితే అంటే ఎవ్రీ మంత్ ఈ కంపెనీలో మీరు డబ్బు సంపాదించుకోవాలనుకున్నట్లయితే మీరు ఎవ్రీ మంత్ మినిమం సెల్ఫ్ లో ఒక 600 బిజినెస్ వాల్యూ పాయింట్స్ షాపింగ్ చేయాలి. ఇక్కడ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా బయట షాప్ లో ఎక్కడ తీసుకోవాల్సింది కదా, అదే ఒక 600 బీవీ పాయింట్స్, అది కూడా జస్ట్ 600 బీవీ పాయింట్స్ వచ్చేలాగా షాపింగ్ చేయమని చెప్తుంది. నేను జస్ట్ అనే మాట ఎందుకు వాడుతున్నాము అంటే మనం ఒక కామన్ మ్యాన్ ఆలోచించి ఈ కంపెనీలో ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం షాపింగ్ చేసిన అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయి కదండి, వాటి కోసం షాపింగ్ చేసిన స్మార్ట్ కన్స్యూమర్ గా షాపింగ్ చేసినా కూడా 1200 బీవీ పాయింట్స్ వస్తాయండి. అలాంటి మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు కావాల్సిందంత కేవలం 600 బీవీ పాయింట్స్ మాత్రమే. కొంతమంది ఏమంటారంటే సార్ నేను కంపెనీ వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ చాలా బాగున్నాయండి, ఈ బెనిఫిట్స్ కోసం బిజినెస్ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ బెనిఫిట్స్ కోసం నేను కేవలం 600 బీవీ పాయింట్స్ షాపింగ్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేయాలనుకున్నట్లయితే స్మార్ట్ కన్స్యూమర్ తో సంబంధం లేకుండా నాకు ఎంత అమౌంట్ మినిమం ఖర్చు అవుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ వచ్చేసి ఏంటి అంటే ఈ కంపెనీలో మనకు మాంగోలో ఒక న్యూట్రిషన్ డ్రింక్ ఉంటుందండి, వండర్ఫుల్ ప్రొడక్ట్, ఇది ఒక హెల్త్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్ అని ఇది తీసుకున్నా చాలు. మరి హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఉంటుందని చెప్పేసి ఇది మెడిసిన్ అనుకోవద్దండి, న్యూట్రిషన్ డ్రింక్ మాత్రమే. మన రెగ్యులర్ గా పేర్లు ఉంటాయండి, కలబంద అని చెప్పేసి, ద్రాక్ష కావచ్చు, ఉసిరి కావచ్చు, నోని, గ్రీన్ టీ, కోకం అని చెప్పేసి ఇలా 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి తీసుకోవచ్చండి. ఇది ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతున్న మనం తీసుకోవడం ఏం జరుగుతుంది అంటే మనం హెల్తీగా ఉండడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంపార్టెంట్ అండి, అవి పుష్కలంగా దొరుకుతాయి ఈ యొక్క ప్రొడక్ట్ వల్ల. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఏజ్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు ఒక స్టేజ్ దాటిన రోజు చేతులు షుగరింగ్ కానీ లేకపోతే మధుమరుపు లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. లేడీస్కి వచ్చే పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు చాలా రిలీఫ్ అయిపోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎవరికైతే సిస్టమ్ స్టమక్ ప్రాబ్లం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి, డైజెషన్ ప్రాబ్లం ఇబ్బంది పడే వాళ్ళు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఈ కంపెనీలో బిజినెస్ చేసుకోవడానికి 600 బీవీ పాయింట్స్ కూడా మీకు వచ్చేస్తాయి. పైగా దీని కాస్ట్ వచ్చేసి మీరు గమనించినట్లయితే ఎంఆర్పి 849 మాత్రమేనండి. మనం ఏ వస్తువు తీసుకుని ఎంఆర్పి రాదు, మైజీ చార్జ్ కంపెనీ డీపీ రేట్ ఇస్తారండి. డీపీ రేట్ చూసుకున్నట్లయితే డిస్కౌంట్ తో మనకు 729 రూపీస్ లో వస్తుంది. 729 రూపాయలు మనం పెట్టుకోగలిగితే ప్రతి నెల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఇదే విషయం మీరు వెళ్ళి ఏ వ్యక్తి చెప్పినా ఎవరైనా ఏమంటారంటే ఎవరు అంటారు, ఎందుకంటే ఒక రోజు కూలి పనికి వెళ్ళినా కూడా ఒక 800 రూపాయల నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారండి సిటీలో మేజర్ టౌన్స్ లో వచ్చి. అలాంటి వ్యక్తి కూడా మైరీ చార్జ్ కంపెనీలో బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటాడు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాబట్టి చాలా మంది కంపెనీతో అవగాహన ఉంటుంది కాబట్టి చాలా కంపెనీలు ఏం జరుగుతుందంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ బాగున్నప్పటికీ కూడా రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు బిజినెస్ చేయడం కోసం అయినా సరే ఒక కొంత అమౌంట్ రీపర్చేస్ చేయాల్సింది ప్రతి కంపెనీలో ఉండే రూల్ అండి. కాకపోతే ఒక 4000, 5000, 3000, 10,000, 20,000, 40,000 రూపాయలు ఎవ్రీ మంత్ కొనుక్కోవాల్సిన కంపెనీస్ కూడా మ్యాచ్ ఏంటంటే అలాగే చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మైరీ చార్జ్ కంపెనీ ఒక కామన్ మ్యాన్ బేస్ చేసుకుంది కాబట్టి ఇక్కడ మీరు కేవలం 729 రూపీస్ తో రెన్యువల్ చేసుకుని మీకు కావాల్సిన మాంగో ప్రోడక్ట్ తీసుకున్నా బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇందులో అద్భుతం ఏంటంటే ఈ కంపెనీలో మాంగోలో ఒకే ప్రోడక్ట్ మాత్రమే లేదండి, ఈ కంపెనీలో చాలా కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి. అలా మీకు కావాల్సిన ఏవేమి ఒక 8 నుంచి 10 రకాల వస్తువులు తీసుకున్నా మనకు వచ్చేసి ఏమవుతుందంటే ఒక 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయలలోనే మనకు కావాల్సిన 600 బీవీస్ రావడంతో పాటు ఒక నెలలో మనకు అవసరమైన ప్రొడక్ట్స్ కూడా వచ్చేస్తాయి. బెటర్ క్వాలిటీ వస్తువులు డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ మనకు దొరకడం జరుగుతుంది. అలా మీరు ఏం ప్రొడక్ట్ తీసుకొని 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి కాల్ చేసేసి మీరు ప్రొడక్ట్ లిస్ట్ తెప్పించుకొని మీకు కావాల్సిన 600 బీవీ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేయండి. నియర్ బై మీకు స్టోర్ ఉంటే స్టోర్ లో షాపింగ్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ లో షాపింగ్ చేసి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు. అలా మీరు 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా మీకు కంపెనీ వచ్చేసి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటారు. మన ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన ప్లాన్ పేరు వచ్చేసి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అండి. ఈ ప్లాన్ లో మనం ప్రమోషన్ చేసుకుని టీం వర్క్ చేసుకుంటూ మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 7 రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి దీంట్లో. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, తర్వాత సిల్వర్ డై ప్రయారిటీ బోనస్, లీడర్షిప్ ప్రయారిటీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకుంటూ మన లైఫ్ లో సక్సెస్ ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా వస్తేనే జస్ట్ మీకు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇవన్నీ కూడా ఫస్ట్ మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలని మనం చేయాల్సిన ఒకే ఒక పని టీం వర్క్. ఆ టీం వర్క్ ద్వారా ప్రమోషన్ మనం చేయాలి. ఎలాంటి ప్రమోషన్ చేయాలంటే మైరీ చార్జ్ అనే కంపెనీ బాగుంది,
ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా మీకు కావాల్సిన వస్తువులు మీరు తీసుకున్నా సరే డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, డిజిటల్ సర్వీస్ పైన ఇన్స్టెంట్ కమిషన్ వస్తుంది. అండ్ మీరు ప్రమోషన్ చేసుకుంటే ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పండి. ఒక విషయాన్ని బాగుంది అని చెప్పడం మనకు కొత్త ఏం కాదండి, మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయిన విషయం. పలానా హోటల్ బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ బాగుంది, కూలర్ బాగుంది, టీవీ బాగుంది, ఇలా బాగుంది అని ఏవేవో కంపెనీస్ గురించి ఏవో వాటి గురించి మనం ప్రమోషన్ చేస్తాం. దానివల్ల వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప మనం డెవలప్ అవ్వట్లేదు కదండి. అదే విషయాన్ని మై రీసెర్చ్ కంపెనీ గురించి బాగుందని చెప్పండి. ఒక్కసారి చెప్పి మీ ద్వారా ఎవరైతే కంపెనీలోకి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా మీరు జీవితకాలం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా 7 రకాలుగా సంపాదించుకోవచ్చు అండి. అది ఎలా వస్తాయని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మనం ఒక నెలలో టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 సార్లు తీసుకోవచ్చండి. ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ 1 సాలరీ వస్తుంది, బట్ ఈ కంపెనీలో మాత్రం మంత్లీ 5 సార్లు పేమెంట్ వస్తుందండి. వచ్చే ఇన్కమ్ అంతా కూడా మనకి ఎలా వస్తుంది అంటే ఎవరైతే మన దగ్గర షాపింగ్ చేస్తారో వాళ్ళు షాపింగ్ చేసినప్పుడు మనకు కొన్ని బీబీ పాయింట్స్ వస్తాయి, వాళ్ళకు కూడా బిజినెస్ వాల్యూ పాయింట్స్ అని చెప్పేసి అలా బిజినెస్ వాల్యూ పాయింట్స్ పైన కంపెనీ మనకు వచ్చేసి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మీ ద్వారా ఎంతమంది అయితే ఈ కంపెనీలో షాపింగ్ చేస్తారో వాళ్ళు చేసే షాపింగ్ ఏదైతే బిజినెస్ వాల్యూ పాయింట్స్ వస్తాయో వాటిని కంపెనీ మనకు వచ్చేసి 7th రోజు కమిషన్ జనరేట్ చేసి ఇస్తుందండి. ఆ తర్వాత 7వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో ఎవరైతే షాపింగ్ చేస్తారో మీ ద్వారా మీన్స్ మీరు డైరెక్ట్ గా పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకొకరికైనా పరిచయం చేయొచ్చు, వాళ్ళు ఇంకొకరికైనా పరిచయం చేయొచ్చు. ఎంత మందికి పరిచయం చేసినా మీ అండర్ లోనే ఉంటుంది కాబట్టి టీం అంతా కూడా వాళ్ళు చేసే షాపింగ్ వాల్యూ మీద మీకు 30% అమౌంట్ ఇస్తుంది. అండ్ 18వ తారీఖు జరిగిన షాపింగ్ మీద కంపెనీ మీకు 19 పేమెంట్ ఇస్తుంది. 24వ తారీఖు జరిగిన షాపింగ్ మీద 25 పేమెంట్ ఇస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగిన షాపింగ్ మీద వచ్చే నెల 3వ తారీఖు కంపెనీ మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక నెలలో మనం 5 టైమ్స్ పేమెంట్ తీసుకునే అవకాశం ఉంది. అది కూడా ఒక్కసారి పనిచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి పనిచేసి లైఫ్ టైం ఎవ్రీ మంత్ 5 టైమ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. అది ఎలా నేను చూపిస్తాను చూడండి. సింపుల్. ఇక్కడ మనం చేసే పని ఏంటంటే ప్రమోషన్ చేయడం. ఎంతమంది ప్రమోషన్ చేయొచ్చండి, ఎంతమంది ప్రమోషన్ చేయొచ్చండి. ఎప్పుడైతే మన అందరిలో ఒక ఇద్దరికి మనం డైరెక్ట్ గా రిఫర్ చేయగలుగుతామో అక్కడి నుంచి మన ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ పెంచుకోవడానికి ఎంతమందికి ప్రమోషన్ చేసుకోవచ్చు, స్టార్ట్ అవ్వడానికి మాత్రం మనం ఖచ్చితంగా ఇద్దరితో మనం బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ కంపెనీలో మనం ఎవరిని పరిచయం చేస్తా ఎవరైనా ఒక లెగ్ అవుతారండి. ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు చెప్పాను కదా, బిజినెస్ కోసం 6 మంది షాపింగ్ చేస్తాం. ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేస్తే లెగ్ 1 అవుతారు, లెగ్ 2 అవుతారండి. అలా ఎప్పుడైతే ఇద్దరిని షాపింగ్ ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళకి కావాల్సిన వస్తువులు షాపింగ్ చేస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నారు. 1 ఫైన్ డే ముందు రోజుల్లో ఏదో ఒక రోజు మన వాళ్ళలో టోటల్ బిజినెస్ జరుగుతుందంటే దాన్ని వాళ్ళ గ్రూప్ బిజినెస్ వాల్యూ అంటాం. అలా ఒక్క వ్యక్తి నుంచి ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. 3 lakhs బిజినెస్ చేశారు అనుకున్నాం. 3 లక్షల గ్రూప్ బిజినెస్ వాల్యూ ఇతరులలో 3 లక్షల గ్రూప్ బిజినెస్ అన్నారు. అతను ఒక్కరికి ఇంట్రొడ్యూస్ చేస్తారా, 10 మందికి ఇంట్రొడ్యూస్ చేస్తారా, 100 మందికి ఇంట్రొడ్యూస్ చేస్తారా, సెకండరీ థింగ్. కానీ వాళ్ళందరూ చేసిన సేల్స్ ఏవైతున్నాయో, షాపింగ్ ఏదైతుందో ఆ షాపింగ్ మీద వచ్చిన బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఏవైతున్నాయో ఆ పాయింట్స్ పైన కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% కమిషన్ కూడా జరుగుతుంది. మనం అనుకున్న ఎగ్జాంపుల్ 3 లక్షల 10% ఎంత అవుతుందండి, 30,000 రూపీస్ మనం తీసుకోవచ్చు. ఒకవేళ 5 లక్షల రూపీస్ షాపింగ్ చేస్తే మనకు వచ్చేసి మనలో 50,000 తీసుకోవచ్చు. 10 lakhs షాపింగ్ జరిగితే మనం ఖచ్చితంగా 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. కానీ నేను చెప్పాల్సిన ఒక మేజర్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, వన్స్ మీరు ఇక్కడ ప్రమోషన్ చేయడం కనుక స్టార్ట్ చేస్తే ఎవ్రీ మంత్ మీ ఇన్కమ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే రీజనబుల్ రేట్లు ఉన్నాయి, బెటర్ క్వాలిటీ ఉంది, డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది కాకుండా డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఇచ్చినప్పుడు ₹1 సేవ్ చేసుకోవాలనుకున్న ఏ వ్యక్తి అయినా సరే మై రీఛార్జ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు తప్ప బయటకి వెళ్ళి ఇబ్బంది పడాలని కోరుకోరు. అందుకే కంపెనీ సక్సెస్ఫుల్ వస్తుంది కాబట్టి 100% మనం టీమ్ బిల్డ్ చేసుకుంటూ కొద్ది మన ఇన్కమ్ పెంచుకునే అవకాశం అనుకుంటుంది. ఇది కేవలం మీరు ఇద్దరిని పరిచయం చేయడం ద్వారా మ్యాచింగ్ 10% వస్తుందండి. మరి ఇంత మంచి ప్లాన్ వచ్చేసి ఇలాంటి పెట్టుబడి లేకుండా అందరికీ ఉపయోగపడే ప్లాన్ కాబట్టి ఎక్కువ మంది చెప్పడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అలా ఎప్పుడైతే మనం 3 వ్యక్తికి చెప్పడం మొదలు పెడతామో అతని అందులో జరిగే టోటల్ సేల్స్ మీద అతని జరిగే టోటల్ షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి 12% కమిషన్ ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. మళ్ళీ కూడా 3 లక్షల రూపాయలు వచ్చేసి ఫస్ట్ దాని మీద కంపెనీ 3 lakhs లో 6 lakhs లో 10% మ్యాచింగ్ బోనస్ అంటే మనకు 30,000 వచ్చింది మ్యాచింగ్ కాబట్టి 12% మీద చేసిన 7 lakhs చేస్తే 12% కమిషన్ అంటే 36,000 రూపాయలు వచ్చింది. దీని ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎంత ఎక్కువ మందికి బిజినెస్ ని ప్రమోట్ చేయగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మీకు ఉంది. మీరు ఒక సాధారణ వ్యక్తిగా కావచ్చు, లేకపోతే ఒక మనిషిగా మనకున్న నైజం ఏంటంటే ఎక్కువ డబ్బులు కావాలనుకుంటామా, వచ్చిన కాడికి చాలనుకుంటామా? ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు కావాలని కోరుకుంటాం. పైగా ఇంత ఈజీ పాసిబిలిటీ ఉంది కాబట్టి తెలిసి వాళ్ళ ప్రమోషన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. అలా 4th మెంబర్ మనం ప్రమోషన్ చేస్తే అతను రెండో జరిగే షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి 50% మనం రిఫర్ చేసినప్పుడు 15% కమిషన్ వస్తుంది. 50% తర్వాత మీరు డైరెక్ట్ గా ఎంత మంది బిజినెస్ మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కంపెనీ మీకు వచ్చేసి 15% ఫిక్స్డ్ గా ఇవ్వడం జరుగుతుంది.
అలా మీరు 10 మందికి చేసుకోండి, 100 మంది చేసుకోండి, 1000 మందికి చేసుకోండి. ఎంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే అంత ఎక్కువ మందికి మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. పైగా ఒక్కసారి మీరు ప్రమోషన్ చేసి వదిలిపెడితే సరిపోతుందండి. ఆ తర్వాత వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ లో మనకు వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి బెనిఫిట్ వస్తాం. బయట బ్రాండ్ అంబాసిడర్లకు మనకున్న డిఫరెన్స్ ఏంటి అంటే, బ్రాండ్ అంబాసిడర్లకు సింగిల్ టైం ఇన్కమ్ ఉంటుందండి. ఒక ప్రొడక్ట్ గురించి వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆ టైంలో వాళ్ళు పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత కంపెనీ ఎంత టర్న్ ఓవర్ చేసినా వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇక్కడ అలా కాదండి. మీ ద్వారా ఒక పర్సన్ కనుక ఇన్వాల్వ్ అయితే, వాళ్ళ ద్వారా కొంత టీం కనుక వస్తే, వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్, వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అయితే ఇందులో కొంతమంది డౌట్ ఏంటంటే, మొదటగా పర్చేజ్ చేసిన 10% వచ్చింది, తర్వాత పర్చేజ్ చేసిన 12% వచ్చింది, ఏమైనా మ్యాజిక్ ఉన్నట్టుంది అని కొంతమంది డౌట్ వచ్చింది. మ్యాజిక్ ఏం లేదండి, ఓన్లీ వన్ లాజిక్. కంపెనీ వాళ్ళు ప్రతి నెల 5 సార్లు పేమెంట్ సైకిల్ ఇస్తారు కదా. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన మెంబర్స్ ఎవరుతున్నారో, మీ లెగ్స్ ఎవరుతున్నాయో, ఈ లెగ్స్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన వాళ్ళు పేమెంట్ వచ్చే టైంకు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు, ఒకసారి ఒక లెగ్ నుంచి ఎక్కువ బిజినెస్ జరుగుతుండొచ్చు, ఒక లెగ్ నుంచి తక్కువ జరుగుతుండొచ్చు. ప్రతి పేమెంట్ సైకిల్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ మ్యాచింగ్ 10% ఇస్తుందండి. అండ్ ఆ తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన దగ్గర నుంచి 12%, తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన 14%, తర్వాత 15% కంటిన్యూగా ఇస్తుంది. అలా మీరు ఎంత మంది ఇంట్రొడ్యూస్ చేసుకుని ఎంత ఇన్కమ్ సంపాదించుకుంటారు అనేది మీకు సంబంధించిన విషయం. ఇది కూడా చాలా అద్భుతమైన చెప్తాను. ఎందుకంటే ఈ రోజు నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తే బాగుందని ఆలోచిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్ లో ₹1,50,000 ఇన్కమ్ వచ్చినా కూడా అది సరిపోక క్రెడిట్ కార్డు మీద అప్లై చేస్తున్నారని చెప్పేసి మొన్ననే ఒక పేపర్ ఆర్టికల్ కూడా నేను చదవడం జరిగిందండి. నేనేం చెప్తున్నాను అంటే, ఆ వ్యక్తి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను 8 అవర్స్ వర్క్ చేస్తున్నాను, ₹1,00,000 జీతం ఇస్తున్నారు, సరిపోవట్లేదు, నేను 12 అవర్స్ కష్టపడతాను, నాకు ఒక ₹1,00,000 శాలరీ ఇవ్వండి అంటే ఇస్తారండి? 100% మాక్సిమం ఎక్కడ పాసిబిలిటీ ఉండదు. బట్ మై రీఛార్జ్ కంపెనీలో మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారు, మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళతో సంబంధం లేదు, ఆ ఇన్కమ్ మీకు వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, 12% రిఫర్ చేస్తారు, అక్కడ నుంచి 12% వస్తుంది. అలా మీరు మీ డైరెక్ట్ గా సేల్స్ పెంచుకుని వెళ్తున్న కొద్దీ ఒక్కసారి వర్క్ చేసి పెడితే చాలండి, రిపీటెడ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలా ఈ పర్ఫార్మెన్స్ బోనస్ మీదనే ప్రతి నెల లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలం నోటి మాట బాగుంది అని ఒక మాటని ప్రమోట్ చేసుకుని ఇంట్రొడ్యూస్ చేసి వర్క్ చేసుకుంటున్నారని. అలా సంపాదిస్తున్న వాళ్ళు హౌస్ వైఫ్ కూడా చెప్పారు కదా, లేడీస్ కూడా లక్షల ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, చెప్పిన వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇలా అందరం బెనిఫిట్ పొందుతూ హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చండి. ఇది కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. ఎప్పుడైతే మన అందరిలో సేల్స్ మనం పెంచుకుంటూ వెళ్తామో, మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ మనం తీసుకుంటూ సెకండ్ ఇన్కమ్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అండి. రాయల్టీ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ కావాలంటే మీ అందరిలో మీ టీం చేసే బిజినెస్ ద్వారా, బిజినెస్ మీన్స్ మీ టీం చేసే సేల్స్ ద్వారా, మీ సేల్స్ మీ టీం సేల్స్ ఎప్పుడైతే 99,000 కంప్లీట్ అవుతుందో, అంటే యావరేజ్ గా 1,00,000 బిల్ కంప్లీట్ అవుతుందో, అప్పుడు మీరు కంపెనీలో సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అవుతారండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి రెగ్యులర్ గా వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ ఎక్స్ట్రాగా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ సిల్వర్ రాయల్టీ బోనస్ రావడం జరుగుతుంది. మనందరూ జరిగే సేల్స్ బేస్ చేసుకుని కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది కేవలం సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అయినప్పుడు మాత్రమే. మనం ఎలాగైతే సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అయి మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటే ఎక్స్ట్రాగా సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తున్నాము, మనలాగా మనం ఇంట్రొడ్యూస్ చేసిన లెగ్స్ నుంచి ఒక లెగ్ నుంచి ఒక వ్యక్తిని మనం సిల్వర్ డైరెక్ట్ చేయగలిగితే, అతను కూడా డెవలప్ చేయగలిగితే, అప్పుడు మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ వస్తుంది. మనం సిల్వర్ అనేది 1 మెంబర్ని ఒక లెగ్ నుంచి సిల్వర్ చేయగలిగితే మనం గోల్డ్ డైరెక్ట్ అవుతామండి. ఇద్దరిని సిల్వర్ చేయగలిగితే సాఫ్ట్వేర్ డైరెక్ట్ అవుతాం. ముగ్గురిని సిల్వర్ చేయగలుగుతాం, 3 లెగ్స్ నుంచి మనం ఎవరైనా డైరెక్ట్ అవుతాం. ఇలా మొత్తం మనకు 8 రకాల ప్రమోషన్స్ ఉన్నాయండి. మన ప్రమోషన్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. అలా లీడర్షిప్ రాయల్టీగా లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. మనలాగా ఒక అవకాశం కోసం ఈ ప్లాన్ విని ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి బాగా నచ్చి వర్క్ స్టార్ట్ చేసుకుని ఏప్రిల్ 2024 వరకు మన దగ్గర ఉన్న డేటా అప్పటి వరకు ఉందండి. ఇప్పుడు చాలా మంది పెరిగిపోయారు. 2,50,000 రాయల్టీ ఇచ్చేస్తున్నారండి కంపెనీలో. సో వాళ్ళంతా కూడా వాళ్ళు చేసిన పని చేసుకుంటూ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ అంతా ఎక్స్ట్రా తీసుకున్న వాళ్ళండి. ఇది కంపెనీ ఇచ్చిన థర్డ్ ఇన్కమ్ మాత్రమే. కంపెనీ ఇచ్చే ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. ఎప్పుడైతే మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ తీసుకుంటామో ఆటోమేటిక్ మనం ట్రావెల్ ఫండ్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు ట్రావెల్ ఫండ్ ఎలిజిబిలిటీ తీసుకున్న తర్వాత మీ పేరు మీద ఒక వాల్యూ క్రియేట్ చేసి కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఎవ్రీ మంత్ మన అందరి దగ్గరికి బిజినెస్ బేస్ చేసుకుని 3% ఆఫ్ ట్రావెల్ ఫండ్ ఇస్తుందండి కంపెనీ. ఈ ట్రావెల్ ఫండ్ వ్యాలెట్ తోటి ప్రతి సంవత్సరం మనం 3 లేదా 4 దేశాలు వెళ్ళే అవకాశం ఉంది. కంపెనీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా ఇప్పటి వరకు మై రీఛార్జ్ కంపెనీ వారు వచ్చేసి 14,010 మంది ట్రావెల్ ఫండ్ ఇచ్చేసారండి ఏప్రిల్ 2024 వరకు. వాళ్ళంతా కూడా బ్యాంకాక్ కావచ్చు, సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి చాలా కంట్రీస్ వచ్చారు. ప్రతి మనిషికి విమానం ఎక్కాలి, బయట దేశం వెళ్ళాలి, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికను ఎంతమంది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఎంతమంది వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే క్వశ్చన్ మార్క్ అండి. నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా అతను అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతుంది. ఈ రోజున
ఖర్చులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. అలాంటి ప్రతి వ్యక్తి కూడా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటూ కేవలం బాగుందని ఒక మాట చెప్పడం ద్వారా అతని లైఫ్ లో కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటూ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళి తన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో నిజంగా మీకు అలాంటి డ్రీమ్ ఉంటే కనుక ఖచ్చితంగా రండి. 100% వెరీ షార్ట్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ట్రావెల్ ఫండ్ ఇచ్చేవారు ఉండబోతున్నారు. అందులో మీరు కూడా ఉండొచ్చండి. ఇది కేవలం కంపెనీ ఇచ్చిన 4th ఇన్కమ్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న 5th ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ కంపెనీ పదవి పెట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 80,000 రూపీస్ వరకు మన దగ్గర జరిగే బిజినెస్ ని బేస్ చేసుకుని మాక్సిమం నెలకు 80,000 రూపాయల వరకు కార్ ఫండ్ కూడా తీసుకునే అవకాశం మనకుంది. సో మీరు బెంజ్ కార్ కొనుక్కునే నెలకు 80,000 రూపాయలు లైఫ్ టైం పేమెంట్ చేసుకుంటూ పోవచ్చండి ఇక్కడ. సో 1/5 మనం తీసుకున్న కార్కి వచ్చేసి ఈఎంఐ క్లోజ్ అవుతుంది, కానీ మనకు వచ్చే కార్ ఫండ్ క్లోజ్ కాదండి. వన్స్ ఒకసారి మీరు కార్ ఫండ్ ఎలిజిబిలిటీ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు లైఫ్ టైం కార్ ఫండ్ మీ అందరిలో జరిగే బిజినెస్ ని బేస్ చేసుకుని అప్ టు 80,000 రూపాయల వరకు వస్తుంటుందండి. అలా ఏప్రిల్ 2024 వరకు 435 మంది కార్ ఫండ్ ఇచ్చి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. మీ అందరూ జరిగే బిజినెస్ ని బేస్ చేసుకుని టోటల్ గా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% ఆఫ్ అమౌంట్ కంపెనీ ఇస్తుంది. హౌస్ ఫండ్ కూడా సేమ్ కార్ ఫండ్ లాగే మాక్సిమం వచ్చేసి మనం 1 lakh రూపీస్ వరకు హౌస్ ఫండ్ తీసుకునే అవకాశం ఉందండి. కేవలం ఈ హౌస్ ఫండ్ అండ్ కార్ ఫండ్ లో మాత్రమే మనకి లిమిటేషన్స్ అండి. 172 మంది హౌస్ ఫండ్ ఇచ్చి వస్తున్న ఏప్రిల్ వరకు, మిగతావన్నీ కూడా అన్లిమిటెడ్. అండ్ ఫైనల్ గా కంపెనీ ఇస్తున్న బోనస్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 1% ఇస్తుంది. ఇది కూడా అన్లిమిటెడ్. మీ అందరిలో ఎంత సేల్ జరిగితే ఆ సేల్స్ పని మీ కంపెనీ మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ప్రాపర్ గా కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మన లైఫ్ అనేది వేరే లెవెల్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇదంతా విన్న తర్వాత కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ చెప్పడం ఏమో సార్ బాగా చెప్తారండి, ఇప్పటివరకు చాలా కంపెనీలు చేసిన పని అదే, ఏ కంపెనీ చూసినా లక్షలు అంటారు, కోట్లు అంటారు, ఫారిన్ ట్రిప్స్ అంటారు, కానీ అచీవ్మెంట్ అవ్వలేకపోయామండి, ఇబ్బంది పడిపోతున్నాం, మరి దీంట్లో కూడా అంత తొందరగా అచీవ్మెంట్ అవుతామని గ్యారెంటీ ఉందని చెప్పేసి కొంతమంది అంటుంటారండి. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే విన్నపం ఒకటేనండి, ఇప్పటివరకు చూసిన చాలా పాయింట్స్ అనేవి మీకు బయట కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ అనిపించవచ్చు. ఇంకా డిఫరెంట్ ఏం చెప్తున్నానంటే, మీరు మై రీఛార్జ్ అనే కంపెనీ కనుక బేస్ చేసుకుంటే జస్ట్ డైలీ 2 hours, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour అండి, రోజుకు 2 గంటలు మీరు టైం స్పెండ్ చేయగలిగిన జస్ట్ 4 months లోనే, కేవలం 4 నెలల్లోనే మన లైఫ్ చేంజ్ చేసుకునేటువంటి బేసిక్ అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సంపాదించుకొస్తే బేసిక్ అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉందండి మనందరిలో టీమ్ సేల్స్ పెంచుకోవడం ద్వారా. దీన్ని ఏమంటారంటే పవర్ ఆఫ్ ప్రొడక్ట్ సేల్స్ డూప్లికేషన్ అంటారు. మనందరూ సేల్స్ పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా. సో ఈ కంపెనీ వచ్చేసి స్మార్ట్ కంపెనీ 12,000 BV పాయింట్స్ షాపింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ డైమండ్ క్లబ్ అని 6 BV షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎందుకు గురించి కూడా చెప్పట్లేదు, కేవలం బిజినెస్ ఎలిజిబిలిటీ కోసం మనకు కావాల్సింది ఒక 600 BV కావాలి, అవునా కదా? ఈ 600 BVని బేస్ చేసుకుని మనందరూ ఒక 6 యాక్టివ్ పీపుల్ కనుక మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, మనం 10 మంది 100 మంది ఎంతమందికి ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఒక 6 యాక్టివ్ పీపుల్ మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, ఒక నెల కనుక మనం టాస్క్ కనుక చేయగలిగితే సరిగ్గా 4 నెలల్లో మన ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో నేను ఎగ్జాంపుల్ చూపిస్తానండి. దాన్ని మీరు ఎంత తొందరగా అచీవ్మెంట్ అవుతారో మీకు సంబంధించిన విషయం. దీనికోసం నేను చెప్పేది ఏంటంటే జస్ట్ 600 BVతో మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మీరు ఒక 1 month టైం తీసుకోండి, 1 రోజులు టైం తీసుకొని మీకు తెలిసిన ఒక 6 యాక్టివ్ పీపుల్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకుని వాళ్ళు కూడా 600 BV పాయింట్లతో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ప్లాన్ చేసుకుంటే మీ అందరిలో ఎంత జరుగుతున్న బిజినెస్ వచ్చేసి టోటల్ గా 3,600 బిజినెస్ వాల్యూ జరుగుతుంది. కంపెనీ మనకి ఇచ్చే ఇన్కమ్ అంతా కూడా బిజినెస్ వాల్యూని బేస్ చేసుకుని ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఇద్దరు మీద కంపెనీ మ్యాచింగ్ 10% ఇస్తుందండి. 600 10% 60 రూపాయలు వస్తుంది. 30% మనకు 12% వస్తుంది. 72 రూపీస్ 12% అంటే 14% 84 రూపీస్ వస్తుంది. 15% 90 రూపీస్, 15% 90 రూపీస్ వస్తుంది. అలా మన అందరిలో మనం ఒక 6 యాక్టివ్ పీపుల్ ద్వారా మనకు సంపాదించే అమౌంట్ ఎంత తెలుసా? 390 రూపాయలు వస్తుంది. ఇది ఒక నెల రోజులు మనం పెట్టుకునే ఒక టార్గెట్ అని పెట్టేసుకొని ప్లాన్ చేసుకోండి. నెల రోజులు తీసుకోమని చెప్తున్నాను. చాలా మంది అనే మాట ఏంటంటే ఇంత ఈజీగా ఉందండి, 600 BV పాయింట్ అంటే 729 రూపాయలు పెట్టి మామూలుగా తీసుకున్నా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి అంటారు. అయినప్పటికీ కూడా మీరు ఒక నెల రోజులు టైం పెట్టుకోండి. డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఖచ్చితంగా మీరు టైం స్పెండ్ చేసి ప్లాన్ చేసుకుంటే మీకు వచ్చే అమౌంట్ జస్ట్ 396 రూపీస్. అంటే అనుకునే మాట చిన్న మంది, కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఒకసారి మీ ఇన్కమ్ కనుక ఎలిజిబిలిటీ తీసుకున్నారు అంటే ప్రతి నెల ఈ ఇన్కమ్ మీకు ఫిక్స్డ్ గా వచ్చేస్తుంది, రిపీటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఏం చేస్తారండి, 600 BV షాపింగ్ చేస్తారు. ఇక్కడ మీరు చేయాల్సిన నెక్స్ట్ పని వచ్చేసి ఏంటి అంటే సేమ్ ఇదే వర్క్ ని డూప్లికేట్ చేయండి. మీ టీమ్ కు మీరు డూప్లికేట్ చేయండి. మీరు చేసిన పని వాళ్ళతో చేయించండి. సెకండ్ మంత్ మొత్తం కూడా 2 నెలల మొత్తం టైం తీసుకుని వాళ్ళతో సేమ్ సేల్స్ డూప్లికేషన్ చేయించినట్లయితే మీ సెల్ఫ్ 600 ప్లస్ మీ టీమ్ ద్వారా 3,600. అలాగా వీళ్ళ సెల్ఫ్ 600 సెకండ్ మంత్ రీపర్చేజ్ చేస్తారు, వాళ్ళ టీమ్ ద్వారా 3,600. మొత్తంగా ప్రతి లెగ్ నుంచి మీకు వచ్చేసంత 4,200 GB వస్తుంది. అలా గ్రూప్ బిజినెస్ వాల్యూ వస్తుందండి. మినిమం 600 షాపింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలా ప్రతి లెగ్ నుంచి 4,200 గ్రూప్ బిజినెస్ వాల్యూ వచ్చినప్పుడు మనందరిలో టోటల్ ఎంత సేల్ అవుతుందండి? 25,200 బిజినెస్ వాల్యూ పాయింట్స్ సేల్ అవుతుంది.
యాజ్ యూజువల్ మనకు వచ్చే కమిషన్ మనం కౌంట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి ₹2,772 మనకు వచ్చే అమౌంట్ మినిమం గ్యారంటీ అమౌంట్. మినిమం గ్యారంటీ అమౌంట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే 600 BV గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే కనుక వాళ్ళు స్మార్ట్ కన్స్యూమర్ చేస్తుంటే, ఒకవేళ కొంతమందిలో డైమండ్ క్లబ్ చేసేవాళ్ళు డైమండ్ క్లబ్ షాపింగ్ చేస్తుంటే ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. 600 కంటే తక్కువ ఇన్కమ్ లేదు కాబట్టి అది ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అమౌంట్ అని నేను చెప్తానండి. ఇది మనం చేయాల్సిన డూప్లికేషన్. 2 లెవెల్లో మనం డూప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు మనం సర్వీస్ ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన ఎవరికి ఇస్తామండి? మనం డైరెక్ట్ గా పరిచయం చేసిన ఎవరైతే లెగ్ మెంబర్ ఉన్నారో, డైరెక్ట్ గా పరిచయం చేసిన యాక్టివ్ మెంబర్ ఉన్నారో ఆయనకు మాత్రమే మనం సర్వీస్ ఇస్తాం. ఆయన అండర్లో వచ్చే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ మన అండర్లో జరిగే సేల్స్ మీద మాత్రం మనకు ఆటోమేటిక్ కమిషన్ వస్తుందండి. ఇది సెకండ్ ఇన్కమ్. అండ్ సేమ్ 3 నెలలు దీన్ని డూప్లికేషన్ చేయండి. సెకండ్ నెలలో మనకు వచ్చేసి ఏదైతే ఉందో 25,200 ప్లస్ వాళ్ళు సెల్ఫ్ గా చేసి 600 BV కౌంటింగ్ అయినప్పుడు ప్రతి లెగ్ నుంచి మనకు 25,800 BV పాయింట్స్ షాపింగ్ జరుగుతుందండి. యాజ్ యూజువల్ గా మొత్తంగా మనం కౌంట్ చేసుకుంటే మన అండర్లో 1,54,800 BV పాయింట్లు వస్తుంది. అలా అయినప్పుడు మనం ఏం జరుగుతుందో తెలుసా? ఆటోమేటిక్ గా మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ తో పాటు మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాం. ఈ కంపెనీ మీరు గమనించినట్లయితే నేను చెప్పాను పాయింట్, మీరు గమనించినట్లయితే మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనం ఏమవుతుంది? సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్షిప్ అవుతామండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి అమౌంట్ వస్తుందని చెప్పాను. ఇక్కడ మనకి యాజ్ యూజువల్ గా రెగ్యులర్ వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹17,200 మనకు వచ్చే అమౌంట్ అండి. ఖచ్చితంగా వచ్చే అమౌంట్, దాంట్లో సందేహం లేదు. అందుకంటే ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ వచ్చే అవకాశం లేదు. దీంతో పాటుగా మన అండర్ జరిగిన టోటల్ సేల్స్ మీద 1,54,000 మీద మనకు యావరేజ్ గా రాయల్టీ వచ్చేసి ఒక 10,000 రూపీస్ తీసుకునే అవకాశం ఉంటుంది. యావరేజ్ అమౌంట్ ఏంటంటే ₹1 ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదు. యాజ్ పర్ కంపెనీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ రెండు కలుపుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత అండి? ₹27,000 తీసుకోవచ్చు. ఇది మనం 3 నెలలు తీసుకునే అమౌంట్. మీరు 3 నెలలు తీసుకుంటారా లేకపోతే 3 సార్లు మీరు డూప్లికేషన్ చేసేసుకుని వెంటనే తీసుకుంటారు మీకు సంబంధించిన విషయం అండి. నేను చెప్తున్నాను ఒక 4 నెలల కనుక మనం సీరియస్ గా ఫోకస్ చేయగలిగితే మనకు వచ్చే అమౌంట్ చెప్తున్నాను. అలా 3 నెలలు మనకు ఈ అమౌంట్ వచ్చిందండి. ఇక్కడ మీరు కరెక్ట్ గా కనుక మీ టీమ్ ని ఫోకస్ చేయగలిగితే వాళ్ళతో డూప్లికేషన్ సేల్స్ డూప్లికేషన్ చేయించగలిగితే అది కూడా కేవలం 600 BVతో చేయించగలిగితే నెక్స్ట్ స్టెప్ లో చూడండి ఏ విధంగా మన ఇన్కమ్ అనేది అసలు లైఫ్ చేంజింగ్ అమౌంట్ అనేది వస్తుందో చూద్దాం. ప్రతి లెగ్ నుంచి మనకు 1,54,800 GB వస్తుంది గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. యాజ్ పర్ క్యాలిక్యులేటర్ గా టోటల్ కౌంట్ చేస్తే 9,28,800 BV పాయింట్స్ అవుతాయి. BV పాయింట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి? మన ఇన్కమ్ పెరుగుతుంది. అంతకంటే ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే మన అండర్లో ఎప్పుడైతే మనం సిల్వర్ అయినట్టుగా మన అండర్లో ఉన్న వాళ్ళు 6 సిల్వర్ మెంబర్స్ అయ్యారనుకోండి, మనం డైరెక్ట్ గా డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతాం. కంపెనీలో ర్యాంక్స్ 8 ర్యాంక్స్ అని చెప్పాను కదా, డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతామండి. ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు మనకు వచ్చే యాజ్ యూజువల్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి ₹1,02,120 వస్తుంది. మనం ఎప్పుడైతే డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతామో మనకు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. ₹32,000 యావరేజ్ గా తీసుకోవచ్చు ఈ బిజినెస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ మాత్రమే కాకుండా ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఒక ₹8,300 ట్రావెల్ ఫండ్ ఎలిజిబిలిటీ అవుతాం. నెక్స్ట్ కార్ ఫండ్ వస్తుంది. ఈ 9,28,000 మీద యావరేజ్ గా ₹11,000 వరకు అప్రాక్సిమేట్లీ మనకు కార్ ఫండ్ వస్తుంది. దాంతోపాటు హౌస్ ఫండ్ వరకు కూడా మనం ఎలిజిబిలిటీ తీసుకుంటాం. అదొక ₹9,200 వరకు వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకున్నట్లయితే మనకు దాదాపుగా ₹1,62,000 మనం 4 నెలలని తీసుకోవచ్చు. 4 సార్లు ఒక 600 BVతో 6 తీసుకొచ్చేసి మనం డూప్లికేషన్ చేయగలిగిన కేవలం 4 నెలల్లోనే మనం ₹1,62,000 సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడికే లాస్ట్ కాదండి, ఇది మీరు రిపీట్ చేసుకుని పోవచ్చు. మీరు ఎన్నిసార్లు డూప్లికేషన్ చేసుకుంటే అంత అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉంది. చెప్పాను కదా, వేలల్లో కాదండి, లక్షల్లో కూడా కాదండి, కోట్లలో సంపాదించుకోవచ్చు. చెప్తే కొంతమందికి నమ్మలేకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ మనకంటే ముందు ఈ బిజినెస్ లోకి వచ్చేసి వాళ్ళ లైఫ్ లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళు చాలా మంది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది కేవలం 600 BV కదండి. స్మార్ట్ కన్స్యూమర్ గురించి కానీ, డైమండ్ క్లబ్ గురించి కానీ, అంటే 6,000 BV గురించి కానీ, 1,250 BV గురించి కనుక మనం కౌంట్ చేస్తే 600 BVతో మనకి ఇంత బెనిఫిట్ అవుతాయి. 1,250 BVకి 600 BVకి మనం ఊహించలేమండి. మన బిజినెస్ వాల్యూ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరిగిపోతుంది. చెప్పాను కదా, మన అందరిలో క్యాలిక్యులేటర్ గా ప్లాన్ చేసుకుంటే కోట్లు సంపాదించవచ్చని. మనకంటే ముందు ఆల్రెడీ ఈ కంపెనీలోకి వచ్చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. రతన్ పార్లే గారండి ఏప్రిల్ 2024 వరకు ఆయన దాదాపు 21 కోట్ల పైన సంపాదించారు. బస్దర్ దేశ్ అనే వ్యక్తి వచ్చేసి 10 crores అబౌవ్ సంపాదించారండి. రీసెంట్ ఈ రోజు కూడా నేను కొంచెం మర్చిపోయాను, అంటే గ్రూప్ లో పెట్టారు. 6 కోట్లకు పైగా సంపాదించారు. అలా ₹1,00,00,000 పైగా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం అనుకుంటామండి ₹1,00,00,000 సంపాదిస్తామనే ఆలోచన చాలా మందికి రాదండి సహజంగా వచ్చేసి. అంటే వేరు వేరు బిజినెస్ మెన్ పీపుల్ పక్కన పెడితే ఒక సాధారణ వ్యక్తి ఏం ఆలోచిస్తున్న వాళ్ళకి ఒక 10,000, 20,000, 30,000, 50,000 వస్తే ₹1,00,000 సంపాదిస్తే గొప్ప అనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. రీసెంట్ టైమ్స్ లో కూడా ఆర్టికల్స్ చదివాను, 92% ఆఫ్ పీపుల్ 20,000 బిలో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారంట.
20,000 ఎబోవ్ సంపాదించిన కేవలం 8% ఆఫ్ పీపుల్ ఉన్నారంటండి మన ఇండియా మొత్తం మీద. సో అది ఎంతో నిజమో కాదో కానీ మాక్సిమం మనం ఆలోచించుకున్నట్లయితే అర్థమైపోతుంది వచ్చేసి ప్రతి ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే సంపాదిస్తారు, మిగతా వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా నిజం అనుకోవచ్చు. బట్ మై రీఛార్జ్ కంపెనీ అలా కాదండి. ఇక్కడ మనం ఎవరైనా సరే ఇంట్లో హౌస్ వైఫ్ నుండి ఇంట్లో లేడీస్ సంపాదించుకోవచ్చు, బయట జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా జెంట్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుండి డబ్బు సంపాదించుకోవాలని కోరుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. సో రతన్ పారేగర్ ఇన్కమ్ చూపిస్తాను చూడండి. మన దగ్గర ఏప్రిల్ డేటా ఉందండి. ఏప్రిల్ మంత్ లో రతన్ పారేగర్ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే ఇలా ర్యాంక్ వచ్చేసి క్రౌన్ నెంబర్ అండి. కంపెనీ అన్ని ర్యాంక్స్ నేను చెప్పాను కదా, ఫైనల్ ర్యాంక్ ఉన్నారని వచ్చేసి స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి. ఈయన పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి ఎంత చూడండి, 1,94,200 రూపాయలు వచ్చింది. మీరు కేవలం 600 బీవీతో ఒక 6 తీసుకొచ్చేసి ఒక 4 సార్లు డూప్లికేషన్ చేస్తే చాలండి 1,60,000 వస్తుందని చెప్పాను, 1,02,000 రూపాయలు వస్తుందని చెప్పాను కదా. సో ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కువ సార్లు డూప్లికేషన్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. పైగానే స్మార్ట్ కన్స్యూమర్ కానీ లేకపోతే డైమండ్ క్లబ్ లాంటి ఆఫర్స్ కూడా బాగా ప్రమోట్ చేశారని మార్కెట్ లో తీసుకెళ్లారు. అలా సేల్స్ పెంచుకుని ఆయన కేవలం ఏప్రిల్ మంత్ 2024 వచ్చేసి 19,40,000 రూపాయలు వచ్చినాయి. లీడర్షిప్ రాయల్టీ చూసుకున్నట్లయితే దాదాపు అక్కడ కూడా లిమిటేషన్ లేదు కాబట్టి 6,79,000 రూపాయలు లీడర్షిప్ రాయల్టీ తీసుకున్నారు. అండ్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ కి లిమిటేషన్ లేదు కాబట్టి 2 లక్షలు వచ్చింది. కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ వచ్చేసి మాక్సిమం అమౌంట్ అవుతుందో ఆ మాక్సిమం అమౌంట్ ఆయన రీచ్ అయిపోయారండి. కార్ ఫండ్ 8,000 వచ్చింది, హౌస్ ఫండ్ 1,00,000 రూపాయలు వచ్చింది. ఫైనల్ గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. దానికి ఎలాంటి లిమిటేషన్స్ లేదు, అన్ని కూడా అన్లిమిటెడ్ 4,91,110 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలా ఇవన్నీ ఇన్కమ్స్ కలుపుకొని ఆయన ఇన్కమ్ వచ్చేసి చూడండి 34,95,000 రూపాయలు అండి. యావరేజ్ గా 30 లక్షల రూపాయలు సంపాదించారు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే గొప్ప అనుకున్న ఒక వ్యక్తికి 3 సంవత్సరాలు కష్టపడితే వచ్చే అమౌంట్ ఏదైతుందో అది కూడా రోజు 8 నుంచి 10 గంటలు వర్క్ చేసుకుని 4 గంటలు జర్నీ టైం స్పెండ్ చేసుకుని ఎవరి దగ్గర పని చేసి వచ్చే అమౌంట్ ఏదైతుందో నేను కేవలం ఏప్రిల్ మంత్ తీసుకున్నాను. నాతో డిస్కషన్ వీళ్ళందరూ కూడా మనకు అవకాశం కోసం కంపెనీలోకి వచ్చేసి వాళ్ళ జీవితాన్ని మార్చుకునే వ్యక్తులండి. మనం కూడా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే వీళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. పైగా కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా టీమ్ డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇది ద బెస్ట్ సిస్టమ్స్ ఉంటాయండి, బెస్ట్ వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో మనం యాప్ డౌన్లోడ్ చేసుకునే గురించి మొదలు పెడితే మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ 600 షాపింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొదలు పెడితే మనం నెల కోటి రూపాయలు సంపాదించుకోవాలనే విషయం సంబంధించి కూడా చాలా ప్లానింగ్స్ ఉంటాయి. మన టీంలో స్పెషల్ గా వచ్చేసి ఒక 6 నెలల్లోనే నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించుకోవడానికి ఏం చేయాలనే విషయానికి సంబంధించి కూడా మన దగ్గర వర్కింగ్ ప్లానింగ్ ఉందండి. సో వర్కింగ్ ప్లాన్ మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ట్రైనింగ్ లో తెలుస్తుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కేవలం మై రీఛార్జ్ కంపెనీలో డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా మన రియల్ లైఫ్ లో మనకు ఉపయోగపడే చాలా విషయాలండి. మన ప్రెజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, నలుగురిలోకి వెళ్ళి భయపడే వాళ్ళు అంటారు, వాళ్ళ భయాన్ని పోగొట్టాలంటే వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి. బాడీ స్కిల్స్ కావచ్చు, ప్రెజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, 10 మందిలో మనం ఏ విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మన సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ కావచ్చు, మన పర్సనల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, మన టైం మేనేజ్మెంట్ కావచ్చు, మనీ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలా ప్రతిదీ ఈరోజు ప్రాక్టికల్ నాలెడ్జ్ బయట సమాజంలో లేదండి. బాగా చదువుకున్న వ్యక్తులు ఎంత బాగా చదువుకున్న స్టేట్ ర్యాంక్ వచ్చినా కూడా బయటకు వెళ్ళిన తర్వాత నలుగురితో మాట్లాడలేకపోతున్నారు. సంవత్సరానికి ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చినా కూడా 10% ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఒక ఆపర్చునిటీస్ అనే వాళ్ళు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు దొరకట్లేదు. ఎందుకంటే మేజర్ వచ్చేసి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోవాలండి. ఒక మంచి లెవెల్ లో సక్సెస్ కావాలంటే మేజర్ కావాల్సిన స్కిల్స్. ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటూ జీవితాన్ని నేర్చుకుంటూ డబ్బు సంపాదించుకున్న ఒక గొప్ప అవకాశం అనుకుంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకుంటే డబ్బు సంపాదించుకుంటూ మీ లైఫ్ లో సక్సెస్ ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.